స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఆయన జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానందుడు భారతదేశంలో జన్మించడం భారతదేశ ప్రజలు చేసుకున్న పుణ్యమని, వివేకానందుడు చాలా గొప్పవారని, యువతను మేల్కొల్పడంలో ఆయన చాలా చొరవ చూపేవారని, యువత పటిష్టంగా ఉన్నప్పుడే దేశం పటిష్టంగా ఉంటుందని నమ్మేవారన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసిన నాయకుల జయంతి వర్ధంతులను ప్రతి భారతీయుడు జరపాలని, ఇది ఏ వర్గానికో కులానికో చెందినది కాదని, జాతీయ నాయకుల్ని అడ్డుపెట్టుకుని కుల మత రాజకీయాలు చేయకూడదని, విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఏమైనా పోటీలు పెట్టినప్పుడు విజేతలకు జాతీయ నాయకుల జీవిత చరిత్రల పుస్తకాలను బహుమతులుగా ఇస్తే వాటిని విద్యార్థినులు చదివి సన్మార్గంలో యువత నడుస్తుందన్నారు. తేతలి సత్యసౌందర్య మాట్లాడుతూ వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 పీఓ ఎంకేఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పీఓ కె సుధారాణి, శ్రీను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు మహానుభావుడు స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన కార్యక్రమం జనవరి 12వ తేదీన ఆయన భారతదేశంలో జన్మించడం అనేది భారతదేశం యొక్క ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి మహానుభావుడు మరి భారతదేశంలో ఎవరో లేరనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టరేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యువతకి మంచి సందేశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిపించి భారతదేశం యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే భారతదేశం అంటే ఏంటి అనేది మరి ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మరి జన్మదినం ఈరోజు రాజమహేంద్రి కాలేజెస్ తరపున ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.